వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 10th జనవరి 2024 ఎడిటోరియల్ చూద్దాము. వాతావరణం పైన పోరు, చిత్తశుద్ధి కరువు. శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకం వల్ల భూతాపం పెచ్చరిల్లుతుంది. వాతావరణ మార్పులు వేగవంతమవుతున్నాయి. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇక్కట్లు అనుభవిస్తున్నారు. వీటిని నిలువరించడంలో కాఫ్ సదస్సులు విఫలమవుతున్నాయి. ఇప్పటిదాకా నమోదైన వాతావరణ రికార్డులో రెండో అత్యుష్ణ సంవత్సరంగా 2023 నిలిచింది. పారిశ్రామిక యుగానికి పూర్వ సగటు ఉష్ణోగ్రత కన్నా 1.4 డిగ్రీల అధికంగా ఉష్ణోగ్రత నిరుడు నమోదైంది. గత డిసెంబర్లో తమిళనాడులో కనీవినీ ఎరగని వర్షాలు, వరదలు సంభవించాయి. అదే నెలలో దుబాయ్లో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో వాతావరణ మార్పులపై 28వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP28 జరిగింది. శిలాజ ఇంధనాలను క్రమంగా వదిలించుకొని పునరుత్పాదక ఇంధనాలకు మళ్లాలని COP28 తీర్మానించింది. వాస్తవంలో ఈ సదస్సు మునుపటి COP లాగానే వాతావరణ మార్పుల నిరోధకానికి నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. తీవ్ర నిరుత్సాహము. వరదలు, ఉష్ణ ప్రభంజనాలకు కారణమవుతున్న శిలాజ ఇంధనాలకు శాశ్వతంగా స్వస్తి చెప్పడానికి COP28 ముందడుగు వేయలేకపోయింది. భూ ఉష్ణోగ్రత పెరుగుదల 1.5 డిగ్రీలకు నిలపాలని ప్యారిస్ వాతావరణ సభ చేసిన తీర్మానాన్ని సహకారం చేయడానికి ప్రపంచ దేశాలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయో COP28 సమీక్షించింది. ఈ అంతర్జాతీయ సమీక్ష ప్రక్రియను సెప్టెంబర్లోనే పూర్తి చేసిన సమగ్ర నివేదికను రూపొందించారు. భూతాపానికి దారితీస్తున్న కార్బన్ ఉద్గారాలను 2030 కల్లా 43% దాకా తగ్గించాలని ఆ నివేదిక సిఫారసు చేసింది. ఆ లక్ష్య సాధనకు కావలసిన రాజకీయ దృఢ సంకల్పాన్ని ప్రపంచ దేశాలు COP28 సదస్సులో ప్రదర్శిస్తాయని ఆశించిన వారికి నిరుత్సాహమే మిగిలింది. కార్బన్ ఉద్గారాల తగ్గింపునకు సమగ్ర భావితర కార్యాచరణకు ఈ సభలో ప్రకటించలేకపోయారు. గడిచిన 2-3 దశాబ్దాల్లో శిలాజ ఇంధనాలను ఇష్టారాజ్యంగా వినియోగించి అభివృద్ధి సాధించిన పాశ్చాత్య దేశాలు ఇప్పటికీ తమ పంతంను మార్చుకోవడము లేదు. శిలాజ ఇంధనాలు వినియోగాన్ని తగ్గించుకోవలసిన బాధ్యత పేద దేశాలపై నెట్టి అవి చేతులు దులిపేసుకోవాలని చూస్తున్నాయి. వాతావరణ సంక్షోభానికి సంపన్న పాశ్చాత్య దేశాలే కారణమని 1992 నాటి ఐక్యరాజ్యసమితి వాతావరణ ఒప్పందం తీర్మానించింది. యావత్ COP ప్రక్రియ ఆ ఒప్పందమే పునాది. భూతాప నిరోధానికి తోడ్పడే సాంకేతికతను, వాటికి చేపట్టడానికి కావలసిన నిధులను పేద దేశాలకు అందించాల్సిన బాధ్యత సంపన్న దేశాలపై ఉందని ఆ ఒప్పందం తీర్మానించింది. అయినా గత 3 దశాబ్దాల్లో ఆ పని జరగనే లేదు. పేద దేశాలకు కొత్త సాంకేతికతకు సంబంధించిన మేధా హక్కులను బదిలీపై సంబంధిత వాణిజ్యము మీద అలవికగానే షరతులు పెడుతూ సంపన్న దేశాలు వాతావరణంలో చెలగాటమాడుతున్నాయి. ఇప్పటికీ తమ వైఖరిని మార్చుకోవడానికి అవి ససేమిరా అంటున్నాయి. వాతావరణ మార్పుల నిరోధకానికి కావలసిన చర్యలు చేపట్టడానికి వర్తమాన దేశాలకు $10,000 కోట్ల నిధులను అందిస్తామని సంపన్న దేశాలు 1.5 దశాబ్దాల క్రితం ఇచ్చిన హామీని ఇంతవరకు నెరవేర్చనే లేదు. ఈ విషయమై COP28లోనూ ముందడుగు పడలేదు. నిధులకు హామీ ఇవ్వడానికే పేద దేశాలు వాతావరణ మార్పుల నిరోధకానికి తీసుకునే చర్యలను 2025 కల్లా సమర్పించాలని షరతు విధించాయి. 2030 కల్లా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని 3 పెంచాలని తీర్మానించిన COP28 అందుకు కావలసిన నిధులు పేద దేశాలకు అందించడంపై పెదవి విప్పలేదు. వాతావరణ మార్పుల వల్ల పేద దేశాలకు కలుగుతున్న నష్టాన్ని భర్తీ చేయడానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని COP28 నిర్ణయించడం స్వాగతించదగినదే. ఈ నష్ట నివారణను ఏటా $40,000 కోట్ల కావలసి ఉండగా సంపన్న దేశాలు అందులో కేవలం 0.2% నిధులకే హామీ ఇచ్చాయి. ఈ నిధిని ప్రపంచ బ్యాంకు పర్యవేక్షణలో ఉంచాలని COP28 నిర్ణయించడం వర్తమాన దేశాలకు మేలు చేయదు. ప్రపంచ బ్యాంకు నుంచి ఈ నిధులు సక్రమంగా తమకు అందుతాయనే ఆశ పేద దేశాలకు లేదు. సంపన్న దేశాలకు అనుకూలము. శిలాజ ఇంధనాలను బదులు అణు విద్యుదుత్పత్తిని ప్రోత్సహించాలని COP28 తీర్మానించడం విమర్శలకు తావిస్తుంది.
ఖరీదైన అణు విద్యుత్తు వర్తమాన దేశాలకు అందుబాటులో ఉండవచ్చు. పైగా దానివల్ల సామాజిక, పర్యావరణ దుష్ప్రభావాలు కలుగుతాయని ఫుకుషిమా దుర్ఘటన వంటివి ఇప్పటికీ నిరూపించాయి. వాతావరణ మార్పుల నిరోధక పేరుతో సంపన్న దేశాలు వాణిజ్యపరమైన ఆంక్షలు విధించడాన్ని భారత్ సహా పలు దేశాలు తప్పుపట్టాయి. COP28కి ప్రభుత్వ ప్రతినిధులతో పాటు లాభార్జన ధ్యేయంగా పనిచేసే పెట్టుబడిదారులకు, కార్పొరేట్ పైరవీకారులు సైతము హాజరయ్యారు. ఏతవాత ఈ సదస్సు సంపన్న దేశాలకు అనుకూలంగా వ్యవహరించేదే తప్ప వర్తమాన దేశాలకు ఒరిగిపెట్టేదేమీ లేదు. ఇది వాతావరణ మార్పులకు సంబంధించిన ఎడిటోరియల్. ఇది ఇంపార్టెంట్. రీసెంట్గా కాప్ సదస్సు ఎక్కడ జరిగింది, ప్యారిస్ ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది, ఎక్కడ జరిగింది, ఇంతకుముందు జరిగిన ఐరాస ఒప్పందాలు ఎక్కడెక్కడ జరిగినాయి అనేది ఇంపార్టెంట్. చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. ఉపాధికి దక్కని నిధుల హామీ. పల్లెసీమలు పని కల్పించడంలో కీలకమైన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కొంతకాలంగా డిమాండ్ పెరుగుతూ ఉంది. పట్టణాలకు వలస వెళ్లే యువతకు సరైన ఉద్యోగ అవకాశాలు లభించకపోవడము ఇందుకు ప్రధాన కారణము. 2022-23తో పోలిస్తే ప్రపంచ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటి ఉపాధి పనిదినాలు 11% పెరిగినట్లుగా పథకం పోర్టల్ తాజాగా వెల్లడించింది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజా పనుల కార్యక్రమంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము నరేగా పేరుగాంచినది. ఇది 2005 ఆగస్టు 25న చట్టరూపం దాల్చింది. దీన్ని మొదటిసారిగా 2006లో 200 జిల్లాల్లో ప్రారంభించి 2007లో మరో 170 జిల్లాలకు విస్తరింపజేశారు. 2008 ఏప్రిల్ నుంచి దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నారు. యూపీఏ సర్కారు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమానికి ఆ తరువాత వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం మంగళం పాడాలని భావించింది. మేనకా గాంధీ వంటి ప్రముఖులతో పాటు సాధారణ ప్రజానీకం నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. దాంతో ఎన్డీఏ ప్రభుత్వం సైతం దీన్ని కొనసాగించక తప్పలేదు. లక్ష్యానికి భిన్నంగా ఉపాధి హామీ పథకం ద్వారా ఒక కుటుంబానికి ఏడాదికి కనీసము 100 పనిదినాలు కల్పించాలని లక్షించారు. కానీ ఏనాడు సగటుగా 45 పనిదినాలు దాటలేదు. ఒకవేళ 100 పనిదినాలు కల్పించకపోతే మిగిలిన రోజులకు భృతి కల్పించాలని పేర్కొన్నారు. వాస్తవంలో జరుగుతున్నది మాత్రము అందుకు విరుద్ధంగా ఉంటుంది. 2023 ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు దేశవ్యాప్తంగా 231.34 కోట్ల పనిదినాలు కల్పించారు. కోవిడ్ లాక్డౌన్ మూలంగా పట్టణాల నుంచి లక్షల మంది యువకులు కార్మికులుగా సొంతూళ్లకు తరలి వచ్చిన 2020 కాలంతో పోలిస్తే అవి చాలా ఎక్కువ. ఉపాధి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 2022 డిసెంబరు నాటికి 6.96 కోట్ల సామాజిక ఆస్తులను నిర్మించారు. అంతకంటే ఎక్కువగా 2023 డిసెంబరు నాటికి 7.91 కోట్ల ఆస్తులను నిర్మితమయ్యాయి. విద్యావంతులు, గ్రామీణ యువతకు పట్టణాల్లో సరైన ఉద్యోగాలు దొరక్క ఉపాధి పనులను చూడడము ఈ పెరుగుదలకు ఒక కారణమని తెలుస్తుంది. 2020-21 కోవిడ్ కాలానికి ఈ పథకం కోసము బడ్జెట్లో సుమారుగా 1,11,170 కోట్లు కేటాయించారు. 2023-24 ఏడాదికి విధిలించింది మాత్రము 60,000 కోట్ల. ఉపాధి పనులు పెరుగుతున్న డిమాండ్కు దృష్టిలో పెట్టుకుని ఈ నిధులు ఏమాత్రం సరిపోవని అర్థమవుతుంది. పైగా 2022-23లో చెల్లించవలసిన బకాయిలు పోను ఇందులో మిగిలినది చాలా తక్కువే. కాబట్టి ప్రభుత్వం వాస్తవిక ఆధారాలను, వ్యయాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే బడ్జెట్నైనా ఉపాధిని హామీ కోసము పెద్ద మొత్తంలో నిధులను కేటాయించాలి. చాలా చోట్ల ఉపాధి కూలీలకు సరైన సమయానికి వేతనాలు చెల్లించడం లేదు. నిబంధనల ప్రకారంగా పనిచేసిన తర్వాత 15 రోజుల్లో కూలీలు వేతనాలు చెల్లించాలి. లేకపోతే దాన్ని జాప్యంగా పరిగణిస్తారు. 2022-23 నవంబర్ 17 వరకు వేతనాల చెల్లింపులో అధికంగా జాప్యము 33.20% తెలంగాణలో చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ 23.3%లో రెండో స్థానంలో నిలిచింది.
10 రాష్ట్రాల్లో మాత్రము ఆ జాప్యము సుమారుగా 1% పరిమితమైంది. వాటిలో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది. జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఒడిశా, యూపీ, కేరళ, అస్సాం, త్రిపుర, గుజరాత్ వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఆక్రమించాయి. దేశవ్యాప్తంగా చూస్తే 2022 నవంబర్ నాటికి ఉపాధి హామీ వేతనాల్లో సగటుగా 4.77% జాప్యము చోటు చేసుకుందని అయినప్పటికీ అది అంతకుముందు కాలంతో పోలిస్తే చాలా మెరుగ్గానే చెప్పాలి. 2014-15లోనైతే ఉపాధి హామీ వేతనాల్లో ఏకంగా 71.6%, 2015-16లో 63.1% ఆలస్యమయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో విషయానికొస్తే 2022లో ఉపాధి హామీ క్షేత్ర సహాయకులకు జీతాల చెల్లింపులో కొత్త నియామకాల విషయంలో సాంకేతిక సమస్యలు వెంటాడాయి. సాఫ్ట్వేర్ మార్పుతో విజయనగరము, పార్వతీపురము, మాన్యము జిల్లాలలో ఈ పరిస్థితి తీవ్రస్థాయిలో కనిపించింది. పథకం కొత్తలో పలు అవకతవకలు, అవినీతి వెలుగు చూశాయి. దీనికి కీలకము ఏళ్ల తరబడి పనిచే దొరకని కుటుంబాలెన్నో ఉన్నాయి. దేశవ్యాప్తంగా గత 21 నెలల్లో 7.6 కోట్ల మందికి అనర్హులుగా గుర్తించి ఉపాధి కూలీల జాబితా నుంచి తొలగించినట్లుగా చెబుతున్నారు. విస్తృత స్థాయిలో అమలు కీలకము. గ్రామీణ పేదల కడుపులు నింపుతూనే నాణ్యమైన సామాజిక ఆస్తుల సృష్టికి బాటలు పరచాలన్నదే ఉపాధి హామీ వెనుక ప్రధాన ఉద్దేశము. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాపనుల కార్యక్రమంగా ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. దీనివల్ల పేద కూలీల కొనుగోలు శక్తి పెరుగుతుంది. అవసరమైన గృహోపకరణాలను సమకూర్చుకోవడం ద్వారా వారు కొంతవరకు తమ జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోగలుగుతారు. ఉపాధి దొరకడం వల్ల కొందరు కూలీలు తమ పిల్లలను బడులకు పంపే అవకాశము ఉంటుంది. ఈ విధంగా కుటుంబాల్లో తర్వాతి తరం వారు పేదరికం నుంచి విముక్తి పొందే అవకాశం లభిస్తుంది. ప్రజలు కొనుగోలు శక్తి పెరిగినప్పుడు వస్తువు సేవలను డిమాండ్ ఎగబాకుతుంది. తద్వారా వాటిని ఉత్పత్తి కార్యకలాపాలను పుంజుకుంటాయి. దాంతో మరికొందరి ఈ ఉపాధి అవకాశాలు అందవస్తాయి. ఇది ఒక చక్రంగా కొనసాగి కొన్నాళ్లకు ఓ దేశంలో పేదరిక నిర్మూలన సాధ్యపడుతుంది. అందుకే ఉపాధి హామీలో గ్రామీణ పేదరిక నిర్మూలన పథకమని పేరు వచ్చినది. కొంతకాలంగా దేశంలో పేదరికం తగ్గుముఖం పడుతుంది నీతి ఆయోగ్ వంటి సంస్థలు చెబుతున్నాయి. కానీ దేశంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించకపోవడంతో చాలామంది యువతీ యువకులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. నిత్యావసరాల ధరలు అంతకంతకు ఎగబాకుతుండడంతో కుటుంబాలపై ఆర్థిక భారం పడుతుంది. ఇటువంటి తరుణంలో ఉపాధి హామీ పథకాన్ని మరింతగా విస్తృత స్థాయిలో సమర్థవంతంగా అమలుపరచడం ఎంతో అవసరము. ఇది ఇంపార్టెంట్ ఉపాధి హామీ పథకాలకు సంబంధించినది. దీన్ని ఎంనరేగా అని అంటారు. 100 రోజుల పని అని విలేజ్లలో ఎక్కువగా పిలుస్తూ ఉంటారు. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్. హసీనా విజయహసము. బంగ్లాదేశ్ ఎన్నికల్లో ప్రధానమంత్రి షేక్ హసీనా నేతృత్వంలో అవామీ లీగ్ మరోసారి విజయకేతనము ఎగురవేసింది. వరుసగా 4వసారి, మొత్తంగా 5వసారి ప్రధాని పదవిని దక్కించుకోవడం ద్వారా దేశ రాజకీయాలపై హసీనా తమ పట్టును మరింతగా పదిలం చేసుకున్నారు. అయితే ఈ ఎన్నికలు జరిగిన తీరు మాత్రము నిస్సందేహంగా ఆందోళనకరమే. 15 ఏళ్లుగా ఢాకా పీఠంపైన కొనసాగుతున్న హసీనాతో ఇటీవలి కాలంలో నియంతృత్వ పోకడలు పెరిగిన మాట వాస్తవము. అవి ప్రధాన పదవి నుంచి వైదొలగాలని, తటస్థ ఆపద్ధర్మ ప్రభుత్వము ఆధ్వర్యాన సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని ప్రధాన పక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ BNP మరికొన్ని విపక్షాలు నిరుడు డిమాండ్ చేశాయి. అందుకు ఆమె ససేమిరా అనడంతో బంగ్లాదేశ్లో హింస ప్రజ్వరిల్లింది. పోలింగ్కు ముందు దాదాపుగా నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా వీధుల్లో నిరసనలు చోటు చేసుకున్నాయి. రైళ్లపైన దాడులు జరిగాయి. ఆందోళనలు చేపట్టిన విపక్ష నేతలు, వేల మంది కార్యకర్తలు పోలీసులు అరెస్ట్ చేశారు. హసీనా ఎంతకీ దిగిరాకపోవడంతో BNP సహా పలు ప్రతిపక్ష ఎన్నికలకు దూరంగా ఉండిపోయాయి. దాంతో అవామీ లీగ్ విజయము లాంఛనప్రాయమే అయినది. వివాదాస్పద అంశాలకు పక్కన పెడితే హసీనా అధికారాన్ని నిలబెట్టుకోవడము బంగ్లాదేశ్కు శుభపరిణామమే అని చెప్పాలి.
ప్రపంచము అత్యధిక కాలము దేశాధినేతగా కొనసాగిన మహిళగా ఆమె ఇప్పటికే ఘనత సాధించారు. 2009లో హసీనా పాలన పగ్గాలు చేపట్టిన నాటికి దుర్భర పరిస్థితుల్లో ఉన్న ఢాకా వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా అనాటి కాలంలోనే పేరు తెచ్చుకుంది. పాకిస్తాన్కు అధిగమించి దక్షిణాసియాలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఆమె హయాంలో కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. ముష్కర మూకల ఆగడాలను అడ్డుకట్ట పడింది. అయితే విపక్షాలపైన మాత్రము ఆది నుంచి హసీనాది అణచివేత ధోరణియే. ఆమె పాలనలో వాక్ స్వాతంత్రము అంతంత మాత్రమే. ఇటువంటి పరిస్థితుల్లో అధికార పీఠము మళ్ళీ సొంతం కావడంతో హసీనా మరింత ఏకపక్షంగా వ్యవహరించవచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. కరోనా మహమ్మారి వల్ల ఢాకా ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఢాకా మారకపు విలువ భారీగా పతనమైంది. దేశంలో ద్రవ్యోల్బణం పెరిగింది. దీనికి తోడుగా నిరుడు పెద్ద ఎత్తున చోటు చేసుకున్న నిరసనల్లో ఆందోళనకారులు పలు కర్మాగారాలను, ప్రభుత్వ ఆస్తులను నిప్పుపెట్టారు. ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి భారీ రుణాల కోసం ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్న హసీనా బంగ్లా ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పెట్టడంపైన దృష్టి సారించాలి. ప్రధాన పదవిలో హసీనా కొనసాగడం ఢిల్లీకి సానుకూల అంశమే. 2071లో పాక్ నుంచి స్వాతంత్రం పొందడంలో ఢాకాకు ఢిల్లీ చేసిన సహాయం ఎన్నటికీ మరువలేనిది. రెండు దేశాల మధ్య దీర్ఘకాలికంగా బలమైన ఆర్థిక, సాంస్కృతిక, చారిత్రక సంబంధాలున్నాయి. హసీనా కంటే ముందు BNP అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీ, ఢాకాల మధ్య దూరం పెరిగింది. ఉగ్రవాదుల వేర్పాటువాద మూకాలకు ఆశ్రమిస్తూ పాకిస్తాన్ గూఢచారి సంస్థ ISIతో BNP సర్కారు సంబంధాలను కొనసాగించడమే అందుకు కారణము. హసీనా వచ్చిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. ఉగ్రవాదంపైన ఉక్కుపాదం మోపి ఈశాన్య భారతంలోని వేర్పాటువాద శక్తులను ఆట కట్టించడంలో ఆమె ఢిల్లీకి సహకరించారు. హసీనా రాకతో ఇరు దేశాల ద్వైపాక్షిక బంధము బలపడింది. దక్షిణాసియాలో ఇండియాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి బంగ్లాదేశ్. ఆసియాలో ఢాకాకు రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఢిల్లీ. నిరుడు భారత్ ఎగుమతుల్లో 2.7% బంగ్లాదేశ్కే వెళ్లాయి. వాటి విలువ సుమారుగా 1,220 కోట్లు $. కూరగాయలు, సముద్ర ఆహారపు తోలు ఉత్పత్తులు, వస్త్రాలు సహా 98% బంగ్లా ఉత్పత్తులపైనే ఇండియా దిగుమతి సుంకం విధించడం లేదు. ఇటీవల కాలంలో చైనాకు ఆ దేశము దగ్గరవుతుండడంతో రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఢాకాకు రక్షణ ఉత్పత్తులు ప్రధాన ఎగుమతిదారు బీజింగ్. 2010 నుంచి బంగ్లా ఆయుధాల దిగుమతుల్లో దాదాపుగా 2/3 చైనా నుంచే తెప్పించుకునే ఉన్నాయి. మౌలిక వసతుల రంగంలో ఢాకాలో బీజింగ్ భారీగా పెట్టుబడులను పెరుగుతుంది. డ్రాగన్తో సన్నిహితంగా మెలిగినప్పటికీ ఢిల్లీకి ఇవ్వవలసిన ప్రాధాన్యాన్ని హసీనా సర్కారు ఎన్నడూ విస్మరించలేదు. సీమాంతర ఉగ్రవాదము, వేర్పాటువాదంపై పోరాటంలో ఢిల్లీ, ఢాకా మరింతగా సహకరించుకోవాలి. బంగ్లా నుంచి ఇండియాలోని అక్రమంగా వలసలకు అడ్డుకట్ట వేస్తూ ఉభయ పక్షాల ప్రయోజనాలకు పరస్పరం పరిరక్షించుకోవాలి. ఇది ఎన్నికల గురించి, బంగ్లాదేశ్లో జరిగిన ఎన్నికల గురించి, హసీనా యొక్క విజయయాత్ర గురించి ఇచ్చిన ఆర్టికల్ చూద్దాము. నెక్స్ట్ పత్రికా స్వేచ్ఛపైన ఎత్తిన కత్తి. మీడియా స్వేచ్ఛను నియంత్రిస్తే ప్రజలంతా ఒకేలాగా ఆలోచిస్తారు, ఒకే అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తారు. ఇది ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదకరము. మలయాళ వార్తా ఛానల్ పైన నిషేధాన్ని నిరుడు తొలగిస్తూ సుప్రీం ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు అది. ఎలాంటి ఆధారాలు లేకుండా దేశ భద్రత, నేరాల, పౌరుల హక్కుల్ని
పేరిట పౌరుల హక్కులని ప్రభుత్వాలను తొక్కిపట్టే ధోరణిని అదే కేసులో సుప్రీం న్యాయపాలిక తీవ్రంగా గుర్తించింది. అలా ఎన్నో కేసుల్లో మరెన్నో సార్లు కోర్టులు మొట్టికాయలు వేసినా ఏమాత్రం పట్టించుకోని కేంద్ర సర్కారు వైఖరి ప్రెస్ అండ్ పీరియాడికల్స్ రిజిస్ట్రేషన్ చట్టం కింద వెలువరించిన మార్గదర్శకాల్లో మరింతగా భయానకంగా ప్రస్ఫుటమవుతుంది. 155 ఏళ్ల నాటి చట్టము చిన్నపాటి తప్పిదాలకు కూడా జరిమానాల్ని, శిక్షగా విధించి రాజ్యాంగ విలువల్ని అపహసించిందన్న మోదీ సర్కారు నయా భారత్కు నవీన చట్టంగా కొత్త శాసనాన్ని హడావుడిగా పట్టాలకెక్కించింది. సులభతరంగా వ్యాపార నిర్వహణ, పత్రికా స్వేచ్ఛ స్ఫూర్తికి ఎత్తుపీటము వేశామంటూ తెచ్చిన చట్టము వాస్తవానికి మేకవన్నె పులి. వార్తాపత్రికలు మ్యాగజైన్ అయిన నమోదుకే పరిమితం కావలసిన ప్రెస్ రిజిస్ట్రార్ అధికారాల్ని అస్పష్ట వాక్యాలను మాటున విస్తృతపరిచి మీడియా నియంత్రణ లక్ష్యంగా నిబంధనల్ని వార్చేసిన తీరు నిర్ఘాంతపరుస్తుంది. ప్రెస్ రిజిస్ట్రేషన్ తన అధికారాన్ని సీబీఐ, ఈడీ లాంటి ప్రభుత్వ విభాగాలకు బదిలీ చేసేలా ఉన్న నిబంధనలు పత్రికా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు. ఉగ్రవాద చట్టము కింద లేదా చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లోనూ, దేశ భద్రతకు ముప్పు తెచ్చే చర్యల్లోనూ పాల్గొనే శిక్ష పడినవారు పెట్టే పత్రికలకు రిజిస్ట్రేషన్ నిరాకరణ రద్దు తప్పదంటున్న కఠిన నిబంధనలు ఆనాటి బ్రిటిష్ చట్టంలోనే లేదు. పత్రికల సహా ప్రసార మాధ్యమాల్లోని ఎందరో పాత్రికేయులపైన రాజద్రోహ కత్తిని జలిపించిన వాక్ స్వాతంత్రానికి అణచివేస్తున్న వాతావరణంలో ప్రభుత్వాలు చర్యల్ని నిశితంగా విమర్శించే గళాలకు సంకెళ్లు వేసే ప్రయత్నమే అది. పత్రికల నిర్వహణయే సరళతరం చేస్తామని ఆదర్శాలు వల్లిస్తూ కార్యాలయాల్లో ప్రవేశించి కోరిన సమాచారాన్ని రాబట్టుకునే ఆధారాల్ని చట్టబద్ధం చేయడము, మీడియా స్వేచ్ఛపైన ఉక్కుపాదము మోపడమే. చట్టంలోని 19వ సెక్షన్ కింద వార్తల ప్రచురణకు మార్గదర్శకాలు రూపొందించే అధికారము కేంద్ర సర్కారు దాఖలు పడడము రాజ్యాంగ స్ఫూర్తికి కాలరాయడమే. పాత్రికేయ స్వేచ్ఛ కాపాడడంతో పాటు స్వీయ నియంత్రణ విధానాన్ని ప్రోత్సహించమని, తద్వారా సమాజంలో బాధ్యతాయుతంగా కీలక పాత్ర పోషించే అవకాశాన్ని మీడియా సంస్థలకు, పాత్రికేయులకు ఇస్తున్నామంటూ కేంద్ర సమాచార ప్రసార శాఖ 3.5 నెలల క్రితము సుప్రీంకోర్టులో ప్రమాణ పత్రము సమర్పించింది. పేరు గొప్ప మంత్రిత్వ శాఖలకు తెలియని సత్యము స్వతంత్ర భారతావనిలో పత్రికా స్వేచ్ఛ ఏ పాలకుల దయాధర్మం కాదు, పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛకు భరోసాగా ఇస్తున్న రాజ్యాంగంలోని 19వ అధికరణ. పత్రికా స్వాతంత్ర్యానికి రక్షణ రేకు. పత్రికలు తీవ్ర పదజాలంతో వ్యాఖ్యానం చేయగలిగితేనే ఒక్కోసారి అది పరిస్థితుల్ని తప్పగా చిత్రించినప్పటికీ పత్రికా స్వాతంత్ర్యానికి నిజంగా గౌరవం దక్కినట్టు అన్న జాతిపిత సూక్తిని మన్నిస్తున్న నేతలు ఎవరూ లేరు. బ్రాడ్కాస్టింగ్ బిల్లు, కంటెంట్ కోడ్ పేరిట గతంలో యూపీఏ ప్రభుత్వము మీడియా స్వేచ్ఛకు శృంఖలాలు బిగించబోయినప్పుడు వాటినేమాత్రమూ సహించేది లేదని కమలనాథులు కన్నెర్రచేశారు. నేడు వారే పాశవిక శాసనాల దన్నుతో పాత్రికేయుల్ని పాలకశ్రేణికి పరిచారికలుగా మార్చాలని పరితపిస్తున్నారు. కాబట్టే 180 దేశాల ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో 161వ స్థానానికి దిగజారి ఇండియా పరువు మాస్తుంది. పాత్రికేయుల వ్యక్తిగత వస్తు సామగ్రిని తలదించే తరువుగా జప్తు చేస్తే దర్యాప్తు సంస్థల అప్రతిహత అధికారాన్ని
సహించలేమని సుప్రీంకోర్టు ఇటీవలే స్పష్టీకరించింది. అలాంటిది పత్రికా కార్యాలయాలపైన సోదాల పేరిట ప్రభుత్వము దండెత్తే ధోరణులు, చట్టము రూపుదాల్చడము నిశ్చేష్టపరుస్తుంది. ప్రభుత్వాల తప్పొప్పులపైన తప్పొప్పులపైన జనాన్ని జాగరూకల్ని చేసే పత్రికలు ప్రజల స్వేచ్ఛ గళానికి రాజ్యాంగ ప్రతీకలు. ఘాటు విమర్శల్ని సహించలేక పత్రికా స్వేచ్ఛని కాటు వేయాలన్న పెడపోకడలను జాగృత ప్రజానీకము ఉపేక్షించకూడదు. ఇంకో ఆర్టికల్ ఈ ఆర్టికల్ ఆల్రెడీ చూసినాం మనము. ప్రజాస్వామ్యం లేని గెలుపు. హసీనా గురించి ఇచ్చారు, ఆమె గెలుపు గురించి ఇచ్చారు. ప్రతిపక్షాలు ఏమున్నాయి, పాలకపక్షం ఏ విధంగా వ్యవహరించి తన ఓటు బ్యాంకు రాజకీయాన్ని ఏ విధంగా వినియోగించుకున్నది, ప్రతిపక్షాలు ఎన్నికలకు ఏ విధంగా దూరం అయ్యాయి, వచ్చిన ఓట్లు ఎన్ని, అవన్నీ ఆల్రెడీ మనం ఒకసారి ఆర్టికల్లో చూసినాము. ఇది కూడా అదే దానికి సంబంధించిన ఆర్టికలే. మీకు ఈ ఛానల్ నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.